వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గంగా మహాదేవి భగీరథుని యొక్క తపస్సుకు ఫలంగా ఆ తల్లి మేరు పర్వతంపై దిగి అటు నుంచి భూమికి వచ్చినది శివజటాజూటం ద్వారా. శివజటాజూటం నుంచి రావడం అనగానే శివుని అభిషేకించి వచ్చినదని, అందుకే గంగ శివతీర్థము అని మనం భావన చేయాలి. ఆ విధంగా వచ్చినటువంటి గంగ కాశీక్షేత్రాన్ని దాటి వెళుతూ ఉండగా త్రోవలో ఒక మహాముని దాన్ని దర్శించాడు. ఆయన పేరు జన్ను మహాముని. ఈ జన్ను మహాముని ఈ వస్తున్న నదిని చూశాడు. కానీ ఈ నది యొక్క స్వరూపం ఏమిటి, ఎందువల్ల వస్తుందో ఆయన అవగతం చేసుకోక శంఖనాదంతో రావడం అనేది ఆశ్చర్యం గొలిపి, నేను కూడా శంఖనాదం చేస్తానని తాను శంఖం తీసుకుని నాదం చేశాడు. వెంటనే గంగ అటు తిరిగిందిట. ఇది చూసి వెంటనే భగీరథుడు తన వెంట వస్తున్న గంగ దారి మళ్ళింది ఏమిటా అని తాను శంఖనాదం చేశాడు. మళ్ళీ ఇటు తిరిగింది. దాన్ని మించిన నాదం మళ్ళీ జన్ను మహాముని చేశాడు. ఇలా అటు ఇటు గంగ కదిలి ఒక్కసారి కనలింది, అంటే ఆగ్రహించిందిట. ఆ ఆగ్రహంతో జన్ను మహాముని ఆశ్రమాన్ని ముంచివేయడానికి ఉద్యుక్తురాలే వెళ్ళగానే జన్ను మహాముని తన తపస్సుతో గంగనంతటిని కూడా చుళుకీకృతం అనగా చేతిలోకి తీసుకుని పానం చేశాడు తపశ్శక్తితో. అప్పుడు మళ్ళీ భగీరథుడు దుఃఖపడ్డాట. నిజానికి భగీరథ ప్రయత్నం అంటే ఇది. విష్ణువునకు, బ్రహ్మకు, గంగకు, శివునకు ఇందరికి ఆయన ఆరాధన చేసి తెచ్చుకున్నటువంటి గంగ ఆయన జటాజూటంలో కొంతకాలం బంధింపబడింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు చూస్తే జన్ను మహామునిలోకి ప్రవేశించింది. వెంటనే ఆయన దుఃఖితుడై గంగాదేవిని ప్రార్థన చేశాడు. అప్పుడు గంగాదేవి అంతర్వాణిగా భగీరథుడిలోంచి పలికి ఓదార్చిందిట. నువ్వు మళ్ళీ శంఖనాదం చేయి, నేను జన్ను మహాముని నుంచి వస్తానని భగీరథునికి అభయం చెప్పి శంఖనాదం చేయమని ప్రేరేపించింది అంతర్వాణిగా. అప్పుడు భగీరథుడు అమ్మని తలంచుకుని శంఖనాదం చేశాడు. అప్పుడు జన్ను మహాముని నుండి వచ్చింది. ఎలా వచ్చింది అనడానికి ఎవరి పద్ధతి వాళ్ళు చెప్తారు. చెవిలోంచి వచ్చిందని కొందరు, కానీ ఇక్కడ మనకి ఆ దేవీ భాగవత పురాణంలో చెప్తున్నది తచ్ఛృత్వా సా మహాదేవి జాను నిర్భిద్య తస్యవై అన్నారు. జానువుని అనగా మోకాలు, ఆ మోకాల నుంచి వచ్చింది ఇది. జాను నిర్భిద్య తస్యవై నిస్ససార మహానది సహసాతి తరంగిణి. చాలా మహావేగంగా ఆ జానువుని ఛేదించుకు వచ్చింది అన్నారు. ఎప్పుడైతే తన నుంచి ఈ విధంగా జన్ను మహాముని చూశాడో వెంటనే నమస్కరించి తాను అనవసరంగా ఆగ్రహించి నదీదేవత పట్ల అపరాధం చేశానని మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ జన్ను మహాముని నుండి వచ్చినందుకు గాను తన పేరు జాహ్నవి అని ఇకపై పిలుస్తారని చెప్తూ, మన్నించమని కోరుకున్నందుకు గాను ఆ తల్లి వాత్సల్యం చూపించి నేను నీ కుమార్తెగా వ్యవహరింపబడతానని అతడికి పితృత్వం అనే ఒక అద్భుతమైన పదవినిచ్చింది. అందుకు జన్ను మహాముని నుండి వచ్చింది కనుక జాహ్నవి అనే పేరు ఆ తల్లికి లభించింది. అటు నుంచి క్రమంగా ఆ గంగ వస్తూ ఉంటే అనేక మంది ప్రార్థనలు చేశారు ఆ గంగని. మహర్షులు ప్రార్థన చేసి సప్తర్షులు వేడుకోగానే వారికి ఒక పాయిగా వెళ్ళింది సప్తర్షిలోకం వైపు. మరొక వైపు దేవతలు ప్రార్థన చేస్తే దేవలోకానికి వెళ్ళింది. ఇక భూమి యందు ఈ తల్లి వివిధ ప్రాంతముల్లో ప్రసరిస్తూ క్రమంగా పాతాళలోకానికి చేరి అక్కడ సగరుల్ని తరింపజేసింది. భగీరథుడు ధన్యుడైపోయాడు. తన పూర్వీకుల యొక్క తపస్సులన్నీ తన వద్ద సార్థకమయ్యాయి, తన జన్మ చరితార్థమైందని. ఇక్కడ మనకి అద్భుతమైన భావన రామాయణంలో విశ్వనాథ సత్యన గారు చేస్తారు. అప్పుడు భగీరథుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుడు అన్నట్ట, గొప్ప ధన్యుడివయ్యా, మీ తాతలెవరూ చేయలేని పని నువ్వు చేసావన్నాడు. అనగా నిజానికి ఒక అహంకారం వస్తుంది. కానీ భగీరథుడు ఎంత సంస్కారవంతుడంటే 2 చేతులు దౌయిలించి ఒక మాట చెప్పాడు. మా తాతలు 2 తరాలు తపస్సు చేశారు గనకనే నా దగ్గరికి వచ్చినప్పటికీ అది పండింది. వాళ్ళు చెయ్యకుండా నేనే ప్రారంభించి ఉంటే మళ్ళీ 2 తరాలు పట్టేదన్నాడు. అదే పూర్వీకుల తపస్సు తర్వాత వారికి అలా కొనసాగుతుంది. అది తన పితృభక్తిని ఆ విధంగా ప్రకటించాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట అంటట, నువ్వు గంగని తేవడం అంతా ఒక ఎత్తు, ఈ మాట ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టు. ఆ పితృభక్తిని ప్రకటించడం అంత రమ్యమైన భావన మనకి రామాయణంలో కనబడుతున్నది. మొత్తాన్ని గంగావతరణం అనేటువంటిది ఒక దివ్యమైన ఘట్టం ఇది. అందుకే దీన్ని అటు రామాయణంలో, భారతంలో, భాగవతంలో 3 చోట్ల కూడా గంగావతరణ గాథ ఉన్నది. దేవీ భాగవతం ప్రధాన పురాణంలో, ఉపపురాణంలో కూడా దీన్ని చెప్పారు. 2 చోట్ల 2 రకాలుగా చెప్పారు. అయితే ఏది సత్యము అనడంలో ఒక మహాసత్యాన్ని 2 రకాలుగా ఆవిష్కరించారని చెప్పుకోవాలి, కానీ ఒకదానికోటి విరుద్ధం అనుకోకూడదు. అయితే గంగ కథలో మనం ప్రస్తావన చేస్తే తెలుసుకోవాల్సిన అనేక అంశములు ఉన్నాయి. మొట్టమొదటిగా గంగాదేవి బ్రహ్మ కమండలంలో ఉంది, తర్వాత విష్ణు పాదంలోకి వెళ్ళింది, ఆ తర్వాత శివుని జటాజూటంలోంచి వచ్చింది.
దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా మహాశక్తి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం కావాలి. అందుకే గంగాదేవి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన మహాశక్తి అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం. పైగా గంగకి త్రిపథగా అని పేరున్నది. త్రిపథగామిని, త్రిపథగా అని. స్వర్గలోకంలోకి వెళ్ళినప్పుడు ఊర్ధ్వలోకంలో మందాకిని అనే పేరుతో ప్రవహించింది. భూమి యందు భగీరథ చక్రవర్తి పేరు నిలబెట్టడానికి భాగీరథి అనే పేరుతో ప్రవహిస్తున్నది. పాతాళమునందు భోగవతి అనే పేరుతో ప్రసరిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి మహాత్ములు కోరిక మేరకు అక్కడ ప్రవహించింది. ఇలాగ 3 మార్గాల్లో ఉన్నందుకు గాను దానికి త్రిపథగా అని పేరు. పైగా నాదంతో వచ్చింది గంగ. ఇది మనం గమనించుకుంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి సంపూర్ణముగా యోగ ప్రక్రియ కూడా కనబడుతుంది. మన లోపల గంగను ఆవిష్కరించుకోవలసినటువంటి విషయం. సుషుమ్నా నాడి గంగకి సంబంధించింది అని మనకి శాస్త్రంలో చెప్తున్న అంశం ఇది. అలా మనం పరిశీలించినట్లయితే నాదానుసంధానం అంటే ప్రణవనాదానుసంధానంతో ఆ పెళ్ళుబుకినటువంటి ధార ఆ పైకి వెళుతూ బ్రహ్మ విష్ణు శివాత్మకమై దాటుతూ వెళ్ళడం, అదే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమే రావడం. ఆ త్రిపథగా ప్రవహించడంలో ఉన్న పద్ధతి ఇది. ఈ విధంగా కుండలిని యోగ రహస్యం కూడా గంగావతరణలో మనకు కనబడుతున్నది. ఇది మన లోపలి గంగావతరణ, ఇది బాహ్యంగా ఉన్న గంగావతరణ. అందుకే గంగావతరణ పారాయణం చేసినా స్మరణ చేసినా మన పాప పరిహారం అవుతున్నది. గంగ చరిత్ర వింటే ధన్యులం అవుతున్నాం. అందుకే దీన్ని ప్రతి పురాణం పేర్కొన్నది, అంత విశేషమైనది. ఇప్పుడు గంగ గురించి మరికొన్ని విశేషాలు చెప్తున్నారు. ఈ గంగా అనే పేరు చాలా దివ్యమైనది. అమ్మవారి యొక్క పేరు ఇది. అందుకే లలితా శాస్త్రం అంతా మీరు చదివాక 10 పేర్లు చెప్తారు. అందులో గంగ పేరు కూడా ఉన్నది. మీరు పరిశీలించండి గంగా గాయత్రివి చెప్పేటప్పుడు. అందుకే నామ్నా సహస్రమధ్యేతు సత్యం సత్యం మహాముని భగవత్యా పరన్నామా గంగేతి సముదీరితం. అందుకు గంగా అనేది పరాశక్తి యొక్క పేరు. ఇక్కడ గంగా అంటే నిత్య గమనశీలమైన చైతన్య స్రవంతి. ఇది గంగ శబ్దానికి అర్థం. అందుకు న గంగాస్మరణం ఎత్ర దినే సముపజాయతే తద్దినం దుర్దినం జ్ఞేయం మేఘచ్ఛన్నం నదుర్దినం. సాధారణంగా దుర్దినము అంటే సూర్యుడు అస్సలు మనకు కనబడకుండా ముసురు పట్టి రోజంతా ఉంటే దాన్ని దుర్దినం అనాలట. కానీ అది కాదయ్యా దుర్దినం. ఏది దుర్దినం అంటే ఏ రోజు గంగని స్మరించకుండా గడుస్తుందో ఆ రోజు దుర్దినం అన్నారు. అందుకు గంగని నిత్యం స్మరించాలి మనం ఎక్కడున్నప్పటికీ. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం సతేరపి. కొన్ని వందల యోజనాల దూరంలో ఉన్నా గంగని స్మరించుకోవాలి. అందుకే స్నాన సమయంలో కూడా గంగానామాలతో స్నానం చేయాలని పెద్దవాళ్ళు చెప్పారు. లేనప్పుడు భగవన్నామస్మరణతో జరగాలి. అది నందిని నళిని సీత మాలినీ చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అనేటువంటి నామాలతో స్నానం చేయమంటారు. అలాంటిది గంగా స్నానం ఈ నామాలతో చేస్తే మరీ విశేషం. ఇక్కడ ఆ విషయాన్ని చెప్తూ పైగా గంగ గురించి ఆ నామస్మరణ చేస్తూ స్నానం చేయడం ఒకటి, గంగానామం మంత్రంలా జపించడం ఒకటి. శ్రీ గంగాయై నమః ఇదొక మంత్రం. దీన్ని జపం చేసుకోవచ్చు, గంగ అనుగ్రహం పొందగలం. పైగా గంగాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాలుగా ధన్యతని సంపాదించి వెళ్ళాలి. ఆ స్నాన నియమాలున్నాయి, ఆ నియమబద్ధంగా వెళ్ళాలి. పైగా గంగ వద్దకు వెళ్ళి ఆగత్య ప్రణమద్దేవీం ఎస్తు భక్త్యా సమాహిత శరీరం సార్థకం తస్య ఋషు జన్మచ సార్థకం. గంగానది ముందు నిలబడి 2 చేతులు దోయిలించి నమస్కరిస్తే ఆ నమస్కరించిన వాడి శరీరం సార్థకము, వాడి జన్మ చరితార్థము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు గంగాదేవిని నమస్కరించాలి. గంగాదేవిని కేవలం నదిలా చూడొద్దు అని చెప్తాడు. ఎస్తు గంగాం మహాదేవీం ప్రకృతిం నీరరూపిణీం నదీతి మన్యతే మోహాత్ సయాతి నరకాన్ బహున్. గంగని కేవలం నీరులా నదిలా చూసేవాడు నరకానికి వెళ్తాడు అన్నారు. మరి ఎలా చూడాలి అంటే సాక్షాత్ బ్రహ్మమయీం పూర్ణాం. నిన్న భూదేవి గంగాదేవిని ప్రార్థన చేసినప్పుడు పరబ్రహ్మమయీ అన్నది. అందుకే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపంగా భావన చేయాలి. అందుకే సాక్షాత్ బ్రహ్మమయీం పూర్ణాం లోకానాం త్రాణహేతవే. మరి నీరు రూపంలో ఎందుకు వచ్చిందయ్యా అంటే లోకానాం త్రాణహేతవే. లోకములను రక్షించడం కోసం అమ్మవారు జలరూపంలో వచ్చారు. అందుకే జలరూపంలో ఉన్న జగదంబాని గంగను చూసి భావించాలి. అందుకు ద్రవరూపేణ నిర్యాత శక్తి రాధ్యేతి భావయేత్. ఆద్యాశక్తే ద్రవరూపంలో వచ్చిందని భావించాలి. అలా భావించిన వాడు ధన్యుడవుతాడు.